రీసెంట్ గా లక్నోలో జరిగిన కోచింగ్ సెంటర్ లోని ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కోచింగ్ సెంటర్స్ నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి అంటే అక్కడ ఎంతమంది చనిపోయారు? 15 మంది చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి ఎవరండి బాధ్యులు? సంబంధిత కోచింగ్ సెంటర్సా, లేదా లోకల్ డెవలప్మెంట్ అథారిటీసా, లేక టౌన్ ప్లానింగ్ ఫెయిల్యూరా, లేదా అక్కడ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్? ఫైర్ ఎన్ఓసిస్ ఎన్ని కోచింగ్ సెంటర్స్ కి ఉన్నాయి? అది కదా మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ ఒక్కొక్క బ్యాచ్ లో నియర్లీ 300 to 400 మెంబర్స్ దగ్గర సిట్టింగ్ ఇస్తుంది. దానితో పాటు ఒక్కొక్క కోచింగ్ సెంటర్ మినిమం ఫీజెస్ నియర్లీ 50 to 60,000 మినిమం ఫీజెస్ అనేది వసూలు చేస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ది ఎగ్జామినేషన్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్ 2, గ్రూప్ 1 క్యాడర్ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్. బేస్డ్ ఆన్ ద కోచింగ్ సెంటర్, బేస్డ్ ఆన్ ద జాబ్ లెవెల్, వాళ్ళు అనేది ఫీజెస్ అంటూ పెంచుకుంటూ పోతున్నారు. ఇటువంటి తరుణంలో స్టూడెంట్స్ యొక్క సేఫ్టీని కూడా ఆలోచించాలి. స్టూడెంట్ సేఫ్టీ అనేది ఎంతవరకు గవర్నమెంట్ ఆలోచిస్తుంది? అండ్ కోచింగ్ సెంటర్స్ కూడా ఎన్నో సంవత్సరాలుగా స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ నమ్ముకుంటూ ప్రిపరేషన్ సాగిస్తున్న తరుణంలో ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ ప్రాణాలకి సేఫ్టీ ఏముందండి? వాళ్ళ కుటుంబానికి ఉన్న భరోసా కోల్పోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళి ఉద్యోగం సాధిస్తామనే అభ్యర్థి మరణం దేనికంటే దారితీస్తుంది అంటే ఆ ఫ్యామిలీ ఒక కొడుకుని కానీ కూతుర్ని కానీ కోల్పోయినట్టు కాదండి. భవిష్యత్తులో కాబోయే అధికారిని కోల్పోయింది, తమ యొక్క జీవనోపాధిని కోల్పోయింది. వీటికి బాధ్యతలు ఎవరండి? సంబంధిత కోచింగ్ సెంటర్ బాధ్యత వహిస్తుందా, లేదా సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారు? కోచింగ్ సెంటర్లకు కూడా ఫీజు నియంత్రణ తీసుకొని రావాలి. సామాన్యులకు కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకునే అధికారం అనేది కల్పించాలి. ప్రతిదీ కూడా డబ్బుతోనే చూడకూడదు. ఇప్పటికైనా ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అనేది మానాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.